ఈరోజు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనములు. మమ్మలను ప్రేమించి ఆదరించి మరి ఒక దినమును మా జీవితానికి ఇచ్చావు. సజీవుల లెక్కలో మమ్ములను మా కుటుంబాలను ఉంచి భద్రతనిచ్చావు. ప్రభువా, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు ఈ ప్రార్థనలో మరి ఏకీభవించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేమందరము ఒక చోట లేకపోయినా ప్రభువా, నీవిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి మేమందరము కలిసి ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము చేసిన ప్రతి పాపమును, మేము చేసిన ప్రతి దోషమును, మేము చేసిన నీకు ఇష్టం లేని ప్రతి కార్యమును ఈరోజు ప్రభువా మేము హృదయపూర్వకంగా క్షమించమని నీ సన్నిధిలో అయ్యా ఒప్పుకొని వాటన్నిటినీ విడిచిపెడుతున్నాం. దయతో మమ్మల్ని మన్నించమని నీ కృప ద్వారా ఆశీర్వాదము దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, నీ బిడ్డలకు సహాయము దయచేయండి. విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యముగా అయ్యా, ఎగ్జామ్స్ రాసే బిడ్డల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, బిడ్డలు చదువుతూ ఉండగా మంచి జ్ఞాపక శక్తిని వారికి ఇవ్వండి ప్రభువా. కాన్సన్ట్రేటెడ్గా ప్రభువా వారి చదివి అవి ఎగ్జామ్స్లో రాసే విధముగా మంచి ఉత్తీర్ణత వారు పొందుకునే విధముగా సహాయం దయచేయండి. నిన్ను నమ్ముకున్న బిడ్డలను నీవు తలగా ఉంచుతానన్నావు. నిన్ను నమ్ముకున్న బిడ్డలను నీవు ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఈరోజు మరి ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాయిపోయే వారు పాల్గొన్నారో ప్రభువా, ఇప్పుడే వారిని పేరు పేరున ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను. ఉన్నతమైన స్థలముల మీద వారిని నిలుపుమని అడుగుతూ ఉన్నాను. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నాయి ప్రభువా. నీ బిడ్డలకు నాయనా ఇప్పుడే దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. వారు వెళ్తున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్స్కి ప్రభువా, స్కూల్స్కి, కాలేజెస్కి ప్రభువా, ఇదిగో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడుండి స్వస్థత, విడుదల, విమోచన వారికి అనుగ్రహించండి. ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత దయచేయమని అడుగుతూ ఉన్నాం. అలాగే ఈ ప్రార్థనలు ఏకీభవించిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి హృదయంలో ఉన్న ప్రతి వేదనను తొలగించి సంతోషముతో వారి హృదయం నింపుమని, గర్భఫలం లేని వారికి ఇప్పుడే నీ బహుమానం అందించండి. అస్వస్థతగా ఉన్న వారికి ఇప్పుడే స్వస్థత దయచేయండి. ఆర్థికంగా చితికిన వారికి ఇప్పుడే బలాన్ని చేకూర్చండి. ఇంకా ఏ ఏ ఇబ్బందులతో అయ్యా నీ బిడ్డలు ప్రభువా కృంగిపోతున్నారో వారిని ఇప్పుడే లేవనెత్తుమని, అయ్యా నీవు ప్రభువా మా ఎడల గొప్ప కార్యములు చేయు దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మా జీవితం పట్ల కార్యము జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.